ప్రైజ్ ది లార్డ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ కూడా బాగుండాలని, దేవుని కృపలో మీరు అందరూ కూడా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. ఈ పరిశుద్ధమైన ఆదివారం మరి ఉదయాన్నే లేవగానే దేవుని మహాకృపను బట్టి ఇలా దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి, ఆయనకు మొరపెట్టడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ సమయానికి ఆయనకి ఏమిచ్చి కూడా మనం రుణం తీర్చుకోలేము. మనం ఏమై ఉన్నామో కేవలం ఆయన కృప. ఆయన కృప వలన మాత్రమే మనం ఎలా ఉన్నామండి. మనకున్న ఈ స్థితిని బట్టి మనం ఎల్లప్పుడూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలి. ఈ ఉదయకాలము దేవుని వాక్యము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15 నుంచి 17 వచనాలు. దినములు చెడ్డవి కనుక మీరు సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనడి. ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. నిశ్చయంగా దేవుడు మనందరితో కూడా ఆయన శక్తివంతమైన వాక్కు ద్వారా మాట్లాడును గాక. అవునండి, దినములు చెడ్డవి కనుక మనము సమయాన్ని పోనివ్వకుండా సమయాన్ని సద్వినియోగము చేసుకోవాలి. ఆమెన్. కొంతమంది అంటారు, ఎవరికైనా టైం ఎంతండి, 24 అవర్సే అంతేనా ఒక రోజులో. కొంతమందికి ఇంకెక్కువైనా ఉంటుందా? ఆ 24 అవర్స్లోనే చాలా వృద్ధిలోకి వచ్చిన వాళ్ళు ఉంటారు, చాలా అట్టడుగు స్థాయిలో ఉండేవారుగా ఉంటారు. ఏదేమైనా ఒక విషయం అండి, శ్రద్ధ కలిగి పనిచేసిన వాడు ఐశ్వర్యవంతుడవుతాడు. మనకు దేవుడు అనుగ్రహించిన ఏ పనైనా ఆ పనిని బట్టి మనం శ్రద్ధ కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు మన పాపాలన్నిటినీ క్షమించి మనల్ని నీతిమంతులుగా తీర్చి తన కుమారునిగా లేదా కుమార్తెగా అంగీకరించాడు. అవునా కదండి? అలా అంగీకరించారు కాబట్టి దేవుని రక్షణ మనకు అనుగ్రహించబడింది. దేవుడికి మహిమ కలుగును గాక. మనం ఒకవేళ మనలో ఎవరైనా చదువుకుంటున్న విద్యార్థి ఉన్నారనుకోండి, కష్టపడి బాగా చదువుకోవాలి. వాళ్ళు ఉద్యోగం లేదా వ్యాపారం ఎవరైనా చేస్తున్నారనుకోండి, వారు కూడా వారున్న పనిని బట్టి కష్టపడి పని చేయాలి. ఇంట్లో ఉన్నవారైతే ఇంటి బాధ్యతను చక్కగా నిర్వర్తించాలి. కానీ ఖాళీ సమయంలో మనము సంఘ పరిచర్యల్లో దేవుని సేవలో పాలు పంచుకోవాలి. అది సమయాన్ని సద్వినియోగపరచుకోవడం అంటే మన యొక్క కుటుంబ బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తూ కొంచెం సమయమైన మందిర క్షేమం విషయంలో మనము ప్రయాసపడేవారుగా ఉండాలి. సంఘ పరిచర్యలో ఎన్నో విధాలుగా పాలు పంచుకోవచ్చు. మనకు మనసు ఉండాలి. కానీ ఒకవేళ మన సంఘంలో ఏదైనా మీటింగ్లు ఏర్పాటు చేస్తున్నారనుకోండి, ఆ మీటింగ్లో మనం కూడా పాలు పంచుకోవచ్చు. మనకు ఇవ్వబడిన పని చేయవచ్చు. రక్షింపబడిన ప్రతి ఒక్కరూ దేవుని మందిరంలో దేవుని పరిచర్యలో చురుకైన సభ్యులుగా ఉండాలి తప్ప నిద్రపోతున్న సభ్యులుగా ఉండకూడదండి. దేవుడికి మహిమ కలుగును గాక. మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటూ మరి ముఖ్యంగా మన కుటుంబ బాధ్యతను నెరవేర్తిస్తూ మన సంఘానికి కావలసిన పరిచర్యను, సంఘ క్షేమాభివృద్ధిని కూడా మనము చేసేవారుగా ఉండాలి. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఒకవేళ గృహ కొడుకులు జరుగుతున్నాయి అనుకోండి, ఆ గృహ కొడుకుల్లో మనం పాలు పంచుకోవాలి. ఎక్కడ పరిచర్య జరుగుతున్నా, ఎక్కడ ప్రార్థన జరుగుతున్నా వీలైనంత వరకు మన సంఘంలో జరుగుతున్న ప్రతి పరిచర్యలో పాలు పంచుకునేవారుగా మనము ఉండాలండి. దేవుడికి మహిమ కలుగును గాక. సంఘంలో సంఘ కాపరి మన పాస్టర్ గారు ఏరియా చేస్తున్నారో, ఏ పరిచర్య చేస్తున్నారో ఆయనకు ఆ పరిచర్యలో మనము సహాయము చేసేవారుగా ఉండాలి. ఆదివారం అందరం కూడా దేవుని మందిరంలో గడపాలి. దేవుని సన్నిధిని అనుభవించేవారుగా మనము ఉండాలండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనం సంఘంలో చురుకైన సభ్యునిగా ఉండాలి. దేవుని రాజ్యం కోసము ప్రయాసపడుతున్న దేవుని శిష్యులతో కలిసి ప్రయాసపడాలి. దేవుని రాజ్య వ్యాప్తి కోసము మనం ఉపయోగపడేవారుగా ఉండాలి. అలాంటి మనసు మనకు ఉండాలి. ఎన్నో అవకాశాలు ఉన్నాయి. సంఘంలో ఏదో ఒక బాధ్యత తీసుకుని కష్టపడవచ్చు. అది మనకు, మన కుటుంబానికి, మన బిడ్డలకు కూడా ఎంతో ఆశీర్వాదం అండి. మనం ఈ భూమి మీద దేవుని కోసం ఏమి చేసినా అది మనకు పరలోకంలో 1000 రెట్లు ఆశీర్వాదాన్ని ఇస్తుందనే సత్యాన్ని మనము మర్చిపోకూడదు. దేవుడికి మహిమ కలుగును గాక.
దేవుని సేవను చేద్దాము, దేవునికి పరిచర్య చేద్దాము. భూమి మీద దేవుని కోసం మనం ఏది చేసినా పరలోకంలో అది 1000 రెట్ల ఆశీర్వాదాన్ని మనకి తెచ్చిపెడుతుంది. కాబట్టి మనం సమయాన్ని పోనివ్వద్దు, సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఏ విధంగా సద్వినియోగం చేసుకుందాం? మందిరంకి వెళ్దాం, దేవుని వాక్యం విందాం, పరిచర్య చేద్దాము, సంఘ క్షేమాభివృద్ధి కోసం మనము కృషి చేద్దాము. దేవుని యొక్క చిత్తం ఏమిటో అదే తెలుసుకుందాము. దేవుడికే మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, నీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ పరిశుద్ధమైన ఆదివారం తండ్రి, మీరు ఇంతవరకు మాతో మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తోత్రాలు. ఇంకో దినములు చెడ్డమును గనక సమయాన్ని పోనివ్వక సద్వినియోగపరుచుకునే వారిలాగా మేము ఉండడానికి మీరు సహాయం చేయండి అయ్యా. మాకు చేతనైనంత మట్టుకునైనా బాధ్యత కలిగి సంఘ పరిచర్యలో, సంఘ క్షేమాభివృద్ధికినైనా మేము కృషి చేయనట్లు మీరు సహాయం చేయండి. నిజమే తండ్రి, భూమి మీద దేవుని కొరకు ఏ పని చేసినా దాని ప్రతిఫలము 1000 రెట్లు మేము నైనా మీ రాజ్యంలో పొందుకుంటామని మీరు సెలవిచ్చిన మాటలను బట్టి మీకు స్తోత్రాలు. ప్రతి బిడ్డలో మీ యందు భయభక్తులతో జీవించినట్లు, మీ పరిచర్యలో పాలు పంచుకున్నట్లు, మీ పని జరిగించినట్లు మీరు సహాయించండి. ఈ సమయంలో నేను బలహీనంగా ఉన్న ప్రతి బిడ్డలనైనా బలపరచండి, ఆరోగ్యం దయచేయండి, స్వస్థపరచండి ప్రభువా. అప్పులతో బాధపడుతున్న వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని కాపుదల కృప అనుగ్రహించండి. వాతావరణ విషయంలోనైనా కాపుదల అనుగ్రహించండి. రైతులు తండ్రి దేవా స్తోత్రం, పంటలు వేసి ఉన్నారు. పంట చేతికొచ్చే సమయంలోనైనా తండ్రి మీకు స్తోత్రాలు, వర్షాలు రానివ్వకుండానైనా మీకు కంచి వేయండి. ప్రతి రైతునైనా కష్టానికి ప్రతిఫలం పొందుకున్నట్లు మీరు సహాయించండి. మా ప్రాంతంలో కరువు ఏలుబడి చేయకుండా మీరు సహాయం చేయండి. ప్రతి ఒక్కరికినైనా సమృద్ధైన ఆహారమునైనా అందినట్లు మీ కృపను అనుగ్రహించండి తండ్రి. మీకు స్తోత్రాలు. చదువుకుంటున్న బిడ్డలను బట్టి మీకు వందనాలు. బిడ్డలందరూ ఇంకా ఎగ్జామ్స్ రాసి ఉన్నారు. రిజల్ట్ విషయంలో బిడ్డలకి ధైర్యాన్ని అనుగ్రహించండి తండ్రి. మీకు స్తోత్రాలు. మీ చిత్తం ఏమైందో నైనా ఎగ్జామ్స్ రాసిన ప్రతి బిడ్డ పట్ల నేను నెరవేర్చండి. ఒక ఉన్నతమైన స్థానంలో బిడ్డలు ఉండడానికి మీరు సహాయించండి. స్కూల్కి వెళ్తున్న చిన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుని వారి ప్రయాణాల్లో తోడుగుండి కాపుదల కృప అయినా ఆరోగ్యం ఆయుష్ దయచేయండి. చిన్న బిడ్డల చుట్టూ నేను మీకు కంచి వేయండి తండ్రి. మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రతి సంఘానికి కావలసిన క్షేమాభివృద్ధి మీరు అనుగ్రహించండి. మీకే స్తోత్రములు. ఈ ఉదయకాలం నేను ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని వారికి కావలసిన కాపుదల కృప, ఆరోగ్యం, ఆయుస్సు, సమాధానములను మీరు దయచేస్తారని, ప్రతి బిడ్డని మేలులతో తృప్తిపరుస్తారని, ఈ పరిశుద్ధమైన ఆదివారం తండ్రి ప్రతి బిడ్డలంగా మీ వాక్యం వినడానికి ఆసక్తి కలిగినైనా మీ మందిరంలో బిడ్డలు పాలు పంచుకున్నట్లు మీరే సహాయం చేస్తారని, ప్రతి ఒక్కరికి కావలసిన కృపనునైనా మీరే విస్తరింపచేసి అందరికీనైనా దేవా స్తోత్రమునైనా మీ కృపతోనైనా బిడ్డలందరికీ కావలసిన కృపను మీరు అనుగ్రహిస్తారని, సమస్త గంట మహిమా ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభువుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యూ.